చాలా ఎలాంటి పోరాటానికి సిద్ధమయ్యారు మీరు అసలు? నేను 2 నెలల క్రితం ఎప్పుడైతే జాగృతి జనంబాట కార్యక్రమంలో బయలుదేరానో ఆనాడే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి జిల్లాలో ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పుడు ఉద్యమకారులందరినీ కూడా కలిసి మేమంతా చర్చించుకున్నాం. మరి 2 ఏళ్ల నుంచి ప్రభుత్వాన్ని మనం బతిమలాడ్డే సరిపోతుంది, ముందడుగు ఎట్లా పడాలి, ఎట్లా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు సాధించుకోవాలంటే మేమందరం ఆలోచించుకున్న మాట ఏంటంటే భూ పోరాటాల ద్వారా మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాలి. ఇది భూమి తెలంగాణ భూమి, ఈ తెలంగాణ భూమి కోసమే ఇన్ని వేల మంది మనం కొట్లాడినాం, రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి బుద్ధి చెప్పాలంటే వారు ఇచ్చిన హామీలను గుర్తియాలంటే భూ పోరాటాలే సరైన మార్గం అని మేము ఉద్యమకారులందరం కూడా నేను కరీంనగర్ జనంబాటలో వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఆ మాట్లాడుకున్న మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ కరీంనగర్ నుంచి ప్రారంభమైంది. మీకు తెలుసు, మనకు తెలంగాణ ఉద్యమానికి కూడా కరీంనగర్ సెంటిమెంట్. కరీంనగర్లో ఏది స్టార్ట్ అయినా అది అగ్గి లెక్క మొత్తం తెలంగాణ అంతటా అంటుకుంటుంది. ఇవాళ ఈ భూ పోరాటాలు ఇక్కడ ప్రారంభమైనవి. ప్రతి తెలంగాణ జిల్లాలో ఉన్న ఉద్యమకారుడికి ఇలా గుండె నిండా ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో వాళ్ళు వాళ్ళ జిల్లాల్లో వాళ్ళు కూడా భూ పోరాటాలు చేస్తారు. ఎవరు ఎక్కడ భూ పోరాటాలు చేసినా తెలంగాణ ఉద్యమకారులకు అండగా తెలంగాణ జాగృతి ఉంటుందనే విషయాన్ని నేను స్పష్టం చేస్తాను.